అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నేను గత 2 రోజుల క్రితం మందకృష్ణ మాదిగ గారి గురించి ఒక వీడియో మాట్లాడాను. మాల కులస్తులు ఎందుకు మీరు దోపిడీదారులు, దొంగలు దోచుకుంటున్నారని ఇలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు? మీరు మర్యాద తక్కువగా మాట్లాడొద్దు, అలా మాట్లాడితే కనుక మీకు మర్యాద దక్కదని చెప్పి వీడియో మాట్లాడాను. చాలా మంది మాదిగ సోదరులు అడుగుతున్నారు నన్ను, అతను మాట్లాడిన పూర్తి వీడియో మాట్లాడు, పూర్తి వీడియో చూడు, నువ్వు కట్ చేసిన వీడియోల మీద మాట్లాడేవన్నారు. పూర్తి వీడియో పెట్టానండి, ఇదే వీడియో. ఒకసారి అతను ఏం మాట్లాడి వింటారా? అంటే ఎవరికి ఒత్తిడికి తలగకుండా, పాలక ప్రతిపక్ష ధనానికి తలగకుండా న్యాయం వైపు నిలబడతారు అనడంలో న్యాయవతకు ఎంత గౌరవం ఉన్నదో, అందులో చంద్రచూడ్ గారి కుటుంబానికి, చంద్రచూడ్ గారికి అంత పేరు దేశంలో ఉన్నదనే విషయం అందరికీ తెలిసిన విషయమే. చంద్రచూడ్ గారు ఓకే, చీఫ్ జస్టిస్ మనం గౌరవిద్దాం. కానీ మొన్నే కదా తిట్టావు నువ్వు సుప్రీంకోర్టుని. మొన్నే కదా సుప్రీంకోర్టు కూడా ఒకవేళ అవసరం అయితే ఈ రాజకీయ పార్టీల ప్రమేయంతో ఇస్తాయేమో ఎస్సీ చట్టాన్ని రద్దుపరిచే అవకాశం ఉన్న తీర్పు ఇచ్చారని మొన్నే కదా మనం కొట్లాడాం. అప్పుడు అయితే అది రాంగ్ తీర్పు. ఇప్పుడు ఇది మనకు అనుకూలంగా వచ్చింది కాబట్టి, అంటే నువ్వు అనుకున్నట్టు మాలలకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ తీర్పు. బా, ఏం వేరియేషన్స్ ఉన్నాయి మందకృష్ణ నీలో. మరి గౌరవ చంద్రచూడ్ గారి నాయకత్వంలోనే ఎస్సీ వర్గీకరణ రైటు, దళితుల మధ్య అసమానతలు ఉన్నాయి. దళితులందరూ ఒకే సమూహానికి సంబంధించిందని చెప్పి మనం అనుకోవడానికి వీల్లేదు. దళితుల మధ్యలో కూడా సాంఘిక అసమానతలు ఉన్నాయి. దళితులు వేరు కులాలుగానే ఉన్నారని చెప్పి అందరికీ న్యాయం జరగాలని చెప్పి గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో తీర్పు చేసింది. ఇప్పుడు చెప్పండి, వర్గీకరణను మాదిగలు కోరుకుంటున్నారు, వర్గీకరణను మాలలు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కానీ మరి మీడియా సపోర్ట్ ఏంటి ఉన్నది? సమాజ మద్దతు వరకు వర్గీకరణని మాలలు వ్యతిరేకించట్లేదు మందకృష్ణ, మాదిగలే వ్యతిరేకిస్తున్నారు. మాయావతి గారు ఒక మాదిగ ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రి, నీ కల్లో నా కల్లో కూడా ఊహించుకోలేము మనం. ఆవిడ వ్యతిరేకిస్తుంది. చంద్రశేఖర్ ఆజాద్ చిన్న స్థాయి నుంచి వచ్చి ఒక అడ్వకేట్, బాగా చదువుకున్న వ్యక్తి, రోజు ఒక ఎంపీ, అతను స్వతంత్రంగా పార్టీ పెట్టి గెలిచాడు ఎంపీ. ఇంకా నువ్వు 20,000 ఓట్లతో ఓడిపోయావు. కానీ చంద్రశేఖర్ ఆజాద్ ఉత్తరప్రదేశ్ లాంటి కరుడు కట్టిన రాష్ట్రంలో సొంత పార్టీతో నెగ్గాడు అతను. అలాంటి చంద్రశేఖర్ ఆజాద్ వ్యతిరేకిస్తున్నాడు, అతను మాదిగ. ఆర్ఎస్ ప్రవీణ్ గారు వ్యతిరేకిస్తున్నారు, పెద్ద ఆఫీసర్. విశారదన్ మహారాజ్ గారు వ్యతిరేకిస్తున్నారు, పెద్ద ఆఫీసర్. నువ్వు మాలలు వ్యతిరేకిస్తున్నారంటే ఏంటంటే నాకు అర్థం కాదు. ఇంకా ఎన్ని రోజులు మాలల మీద ఇలా విషం కక్కి మాలల్ని బూచిగా అన్ని పార్టీలకి చూపించి, అన్ని పార్టీల్లో ఉన్న మాల నాయకుల్ని బ్లాక్మెయిల్ చేసి, ఉద్యోగస్తులుగా ఉన్న మాల ఉద్యోగస్తుల్ని బ్లాక్మెయిల్ చేసి ఎన్ని రోజులు? ఇంకెవడు అడిగేవాడు రాడనుకుంటున్నావా? అడిగేవాడు లేడనుకుంటున్నావు నువ్వు? ఎవరో పెద్ద పెద్దోళ్ళు అంటేనే మేము పడమయ్యా బాబు మాట. పెద్ద పెద్దోళ్ళు మమ్మల్ని బెదిరిస్తేనే మేము తట్టుకోము, మేము సహించం. అలాంటిది నువ్వు ఇంత పబ్లిక్గా ఉన్నది. పోరాటం ఎవరు ఈ రోడ్డు మీద 30 ఏళ్ళు రాజు లేకుండా చేశారు? న్యాయవత్త మద్దతు ఎవరికి ఉన్నది? కమిషన్ల మద్దతు ఎవరికి ఉన్నది? అసెంబ్లీలో తీర్మానాలు చేసిన రాజకీయ పార్టీల మద్దతుల గురించి చెప్తున్నాడండి ఆయన. వినండి, పూర్తి వీడియో అడిగారు కాబట్టి వేస్తున్నాను. తీర్పు చేసింది. ఇప్పుడు చెప్పండి, వర్గీకరణను మాదిగలు కోరుకుంటున్నారు, వర్గీకరణను మాలలు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కానీ మరి మీడియా సపోర్ట్ ఏంటి ఉన్నది? సమాజ మద్దతు ఎవరికి ఉన్నది? పోరాటం ఎవరు ఈ రోడ్డు మీద 30 ఏళ్ళు రాజు మీడియా మద్దతు ఎవరికి ఉంటుందంటే మందకృష్ణ, ఎవరైతే రాజకీయ పార్టీల ఆశీస్సులు ఉంటాయో వారికి మీడియా సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ నాకు కూడా మీడియా సపోర్ట్ ఉంది. సమాజం సపోర్ట్ ఉంది, ఎవరికి ఉంది అని అడుగుతున్నావు నువ్వు. సమాజానికి ఇప్పుడు దాకా రెండో కోణం ఎక్కడ తెలిసింది? నువ్వు చెప్పిన మాటే, మా ఉద్యోగాలు దోచుకున్నారు, మా రిజర్వేషన్లు దోచుకున్నారు, మొత్తం మాలలకే ఉద్యోగాలు వచ్చాయి తప్ప మాకు ఉద్యోగాలు రాలేదు, మేము ఇంకా పేదరికంలో ఉన్నాం, మాలలు ఎదిగిపోతున్నారు, మాలలో నాయకులు అయిపోతున్నారు, మాలలో మేధావులు అయిపోతున్నారు. ఎప్పుడు నువ్వు ఇదే ఏడుపు కంటిన్యూగా ఏడుస్తూ ఉంటే చూసే సమాజానికి అది కరెక్ట్ అయి ఉంటుంది. అరే మందకృష్ణ అంత బాధపడుతున్నాడు అని కరెక్ట్ అయి ఉంటుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రొఫెసర్ కాసిం వీడియో వేసి చూపించాను నేను. అసలు మాలలకు ఉద్యోగాలు రావడానికి కారణం తొందరగా మాలలు చదువుకోవటం, కష్టపడి చదువుకోవటం, పిల్లల్ని కష్టపడి చదివించడం, తద్వారా ఉద్యోగాలు రావటం తప్ప మాలలు తప్పు లేదు అని మీ మాదిగ వర్గీకరణ కోసం పోరాడుతున్న ప్రొఫెసర్ కాసిం గారు చెప్పారు. కానీ నువ్వేం చెప్పావు సమాజానికి? మాలలు దోచుకుంటారు, మాలలు దొంగలు, మాలలు వాళ్లే దొబ్బు తింటున్నారు 70 సంవత్సరాల నుంచి నువ్వు చెప్పావు. అంటే నీ 10th క్లాస్ పరిజ్ఞానానికి నువ్వు అది చెప్పావు. ఆయన ప్రొఫెసర్ కాబట్టి, కాసిం గారు ఆయనకి చరిత్ర తెలుసు కాబట్టి ఆయన అంత గొప్పగా మాట్లాడాడు. ఇద్దరు మాదిగలే కాబట్టి వినే సమాజానికి మొదటి మాట ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఏమనుకుంటారు మందకృష్ణ. పైగా నువ్వు చేసే పెర్ఫార్మెన్స్ మామూలు పెర్ఫార్మెన్స్ ఉండదు కదా. మాల నాయకులు ఎవరు చేయలేదు ఇప్పటిదాకా ఆ పెర్ఫార్మెన్స్. నువ్వు చెప్పే మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటి, దానివల్ల మాదిగలే నష్టపోతారనే విషయం కూడా ఎవరికి తెలియదు. మరి ఇలాంటి క్రమంలో సమాజం నిన్ను కొన్ని రోజులు సపోర్ట్ చేసిందంటే చేస్తుంది. ఇప్పుడు మేము మాట్లాడటం మొదలు పెట్టాం కదా, చూద్దాం సమాజం సపోర్టు, నిజంగా ఇతర కులాల సపోర్టు. అరే చదువుకుని వాళ్ళు కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సాధించడమే దోపిడీ అయితే, అది దోపిడీ అని నిన్ను సపోర్ట్ చేసిన అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో వారు కూడా ఉద్యోగాల్లో చాలా ఫార్వర్డ్గా ఉంటారు. మరి అన్ని ఉద్యోగాలు మీకు వచ్చే కాబట్టి మీరు కూడా దోపిడీ కులస్తులు అవుతారన్నా అని అలాంటి అన్నాడు అనుకో, నేను దోపిడీ చేయడం ఏంటరా, కష్టపడి చదువుకున్నారు మా కుర్రోళ్ళు, రాత్రి పగలానికి కష్టపడి చదువుకుంటా ఉద్యోగాలు వచ్చాయి, మేము ఎలా దోపిడీ చేసామని వాళ్ళే అంటారు. అప్పుడు నువ్వు మాలల్ని ఎంత హింసిస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది మందకృష్ణ. ఇవన్నీ క్లియర్గా చెప్పేవాళ్ళు, ఆ పని కట్టుకుని చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా. నువ్వు చెప్తావు, నువ్వు చెప్పిన దానికి మైకులు పెడతారు. మాలల్లో చాలా మేధావులు ఉన్నారు, మరి దురదృష్టవశాత్తు మీడియా కవరేజ్ లేదు, వాళ్ళు చెప్పింది సమాజానికి వెళ్ళలేదు. ఎంతసేపు వ్యతిరేకిస్తున్నారు, మా సమాన ఓటు అడుగుతున్నాం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేదే నువ్వు ప్రొజెక్ట్ చేసావు జనాలకి. కానీ వాళ్ళు రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో అది ఉండాలి అందరికీ,
ఒకవేళ సవరణ చేస్తే రాజ్యాంగబద్ధంగా చేయాలి అని మాత్రం అడుగుతున్నారు వాళ్ళు అనే విషయం ఎంతమందికి తెలుసు మందకృష్ణ? అది తెలియాలి. ఇప్పుడు తెలియజేస్తాం మనం. పని కట్టుకుని వీధి వీధికి పేట పేటకి తిరిగేనే చెప్తాం. ఎందుకంటే మా తాత రిజర్వేషన్లో ఉద్యోగం సంపాదించలేదు, మా నాన్న సంపాదించలేదు, నేను సంపాదించలేదు, ఏమో లక్కీగా నా పిల్లలు వస్తాయో ఏదో చూడాలి ఆ భవిష్యత్తు చిన్నపిల్లలు. ఇంకా అలాంటి మమ్మల్ని మాలో అందరూ దోచుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారని మా తాత దగ్గర నుంచి మా తండ్రి దగ్గర నుంచి నన్ను నువ్వు మాట్లాడుతున్నావు. నా కోపం వచ్చింది. నేను దోపిడీ చేయలే, నేను ఎవరిని దోచుకోలేదు, నేను ఎవరిని చంపలేదు, ఎవరిని చిన్నచూపు చూడలేదు, ఎవరిని అంటరానుగా క్రియేట్ చేయలేదు. అలాంటి నన్ను, నా కుటుంబాన్ని, నా తరతరాలుగా ఉన్న నా జాతిని పట్టుకుని నువ్వు దొంగ దోపిడీదారుడు అంటే నేను ఎందుకు పడాలి? నువ్వెవడో మమ్మల్ని అంటానికి? నీకెవడిచ్చాడు హక్కు? మాలనే హక్కు నీకు ఎవడిచ్చాడు మందకృష్ణ? రౌడీజం అంటే నాకు తెలుసు, మాది కుర్రోళ్ళు షార్ప్ ఉంటారు. రౌడీజంలో కాదండి, చదువులో షార్ప్ ఉంటారు, ఆటల్లో షార్ప్ ఉంటారు. ఎందుకంటే డక్క ముక్కలు తిని పెరుగుతారు కదా. ఒకవేళ అలాంటి కుర్రోళ్ళని నువ్వు మాలల మీద ఎగదోసి మాలల మీద శత్రుత్వం క్రియేట్ చేసి వాళ్ళని ఏమైనా ఇది చేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావేమో మందకృష్ణ. ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. నీ గ్రామంలో నీ మాట విని దురుసుగా వచ్చే కుర్రోళ్ళు నీకు 10 మంది కనిపిస్తే నువ్వు కళ్ళు మూసుకుని ఆలోచించు. అక్కడ అలాంటి వాళ్ళే మాలల్లో కూడా 10 మంది ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఎంతసేపు ఇప్పుడు దాకా నువ్వు బ్లాక్మెయిల్ చేయడం, నువ్వు బెదిరించడం, వాళ్ళకి అది ఎందుకు ఇస్తున్నారు, ఇది ఎందుకు ఇస్తున్నారు, ఖర్గేకి ఎందుకు ఇచ్చారు మీరు, అలాగా ఖర్గే వారసులకు ఎందుకు ఇచ్చారు, ఈ V6 పెట్టుకుని ఆయన ఎవరు ఉన్నారట, ఆయనకి ఎలాగ ఇచ్చేశారు, ఈయనకి ఎలాగ ఇచ్చారని నువ్వు వాగావు ఇప్పటి వరకు. మరి మేము కూడా మాట్లాడటం మొదలు పెడితే మేము అలా మాట్లాడలే. ఇప్పుడు మాయావతి గారిని గొప్పగా చెప్పుకుంటాను నేను, స్ట్రాంగ్ లేడీ అండి, ఐరన్ లేడీ అండి, మా దళితురాలు ముఖ్యమంత్రి చేసిందండి అనుకుంటాం. కానీ ఆవిడ వేరే కులం, మేము వేరే కులం, మాకు ఎప్పుడూ లేదు మందకృష్ణ అది. అలాంటి మమ్మల్ని ఈ రోజున సమాజానికే కాదు, రాజకీయ పార్టీలకే కాదు, మొత్తం ఇంతమంది జనానికి నువ్వు మమ్మల్ని దోపిడీ దొంగలుగా క్రియేట్ చేస్తావా? ఎంత ధైర్యమయ్యా నీకు? ఏం పాపం చేసామా మేము? ఎవడ దోచుకున్నావు? ఏ భూములు ఆక్రమించుకున్నావు? ఎవరి దగ్గర మాలల దగ్గర 100 ఎకరాల పిల్లలు ఇప్పుడు ఇంకా నా పేట ఈ పేటల పిల్లలు పొద్దున్నే నాకు వెళ్తే ఒక 20 మంది 30 మంది బస్ పాస్ తీసుకుని బస్ కోసం రెడీగా ఉన్నారు మందకృష్ణ. ఈ పేటలో ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉన్నారు, ఇద్దరు 500 కుటుంబాలు. మాలలకు ఉద్యోగాలు వచ్చేసి మాలలు అది అభివృద్ధి చెందిన అన్నావు మందకృష్ణ. అందరూ కష్టపడి పని చేసుకుంటున్నారు, చెమ టోడ్చి బతుకుతున్నారు. అది ఈ ఒక్క గ్రామమే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల. అలాంటి మమ్మల్ని ఇలా ఎలా క్రియేట్ చేయగలుగుతున్నావు మందకృష్ణ నువ్వు? స్టేట్మెంట్ ఇక మానుకోవాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. అయితే నేను మాత్రం ఒక సూటిగా చెప్తున్నాను, నేను మాలల్లో అంబేద్కరిస్టులు లేరు, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. మాలల్లో అంబేద్కరిస్టులు లేరు, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఎవరైతే పూర్తి వీడియో చూడు అన్నారో మీరు మళ్ళీ ఒకసారి కొంచెం బుర్ర పెట్టి వినండి ఈ వీడియో. నేను మాత్రం ఒక సూటిగా చెప్తున్నాను, నేను మాలల్లో అంబేద్కరిస్టులు లేరు, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. ఇతను బ్రతుకులు ఇతను ఎప్పుడన్నా జై భీమ్ అంటాం, ఎప్పుడన్నా విన్నారా? ఎవరన్నా ఒకవేళ వింటే ఆ వీడియో నాకు కట్ చేసి పంపించండి ప్లీజ్. అంబేద్కర్ గారి గురించి ఇతను మాట్లాడటం కానీ, లేదా ఒక అంబేద్కర్ స్టాట్యూ ఓపెనింగ్కి వెళ్ళిన విషయం కానీ, ఎక్కడన్నా ఒక విగ్రహం పెట్టించింది కానీ, ఈయన ఎప్పుడైనా మాట్లాడిన దాంట్లో, ఇతను మాట్లాడిన దాంట్లో జై భీమ్ అన్న మాట కానీ ఏ రోజైనా ఎక్కడన్నా వింటే దయచేసి పంపించండి. నేను ఎక్కడ వినలేదు. అలాంటి మందకృష్ణ వచ్చి ఈ రోజున అంబేద్కర్ గారిని, ఆయన ఆశయాల్ని నిలబెట్టడానికి అహర్నిశలు పనిచేస్తూ, ఆయన విగ్రహాల మీద దాడులు జరిగితే పోరాటాలు చేస్తూ, ఆయన విగ్రహాలు నెలకొల్పుతూ, అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడుతున్న మాలల్ని మనువాదులు అంటాడు. ఎవరో చెప్పారు, అది కట్ చేశారు అందరినీ కదా, కొందరు. మరి ఎందరని అన్నాడు ఇక్కడ? ఎందరిని అన్నారయ్యా? ఏం పాపం చేశారయ్యా మాల్లో? కారంచేడు, చుండూరు లాంటి అత్యంత దారుణమైన సంఘటనలో నా మాదిగ నా జాతి అని చెప్పి పోరాడి నిలబడ్డారే తప్ప మందకృష్ణలో ఏ రోజు మాదిగల మీద విషయం కక్కలేదు మాల నాయకులు ఎవరు కూడా. నేను చూడలేదు. మాలలు ఇంకా మాలల మీద కక్కినే నేను దానికి ఉదాహరణ. చాలా మంది నాయకులు నన్ను అటాక్ చేస్తారు, నన్ను తిట్టిస్తారు, బూతులాడతారు. మాలల్లో ఉన్నది అది. కానీ మాలల నుంచి మాదిగలకి లేదు, మాలల నుంచి మాదిగలకి లేదు మందకృష్ణ. నీకు ఇలా మాదిగల నుంచి మాలల్ని అటాక్ చేసే నాయకులు, మాలల నుంచి మాదిగల్ని అటాక్ చేసే నాయకులు లేరు. నీలాంటి నాయకులు మాలల్లో లేరు. ఇంకా మేము కుమ్ములాడుకుంటాం, మాలో మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఎన్నైనా జరుగుతాయి ఇక్కడ. ఏంటి ఆధిపత్య పోరిది. కేవలం అంబేద్కర్ పేరు వాళ్ళకి చెప్పుకోవడానికే మాలల్లో అంబేద్కరిస్టులు లేరు. ఇక్కడ కూడా చూడండి మీరు, అంబేద్కర్ గారు అంటాడేమో. అంబేద్కర్ అతను ఇప్పుడు అంబేద్కర్ గారిని ఏదో బొట్టుకోసి పెంచినట్టు, ఆయనతో పాటు కలిపి చదువుకున్నట్టు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు, సమకాలికులు అన్నట్టు, సమ జ్ఞానవంతులు అన్నట్టు. ఏంటి మందకృష్ణ ఈ మాటలో? ఏం పద్ధతి ఇది? నువ్వు చంద్రచూడ్ గారిని గారు అంటున్నావు, మోడీ గారిని గారు అంటున్నావు, అమిత్ షా గారిని గారు అంటున్నావు, సోనియా గాంధీ గారిని గారు అంటున్నావు. అంబేద్కర్ గారిని గారు అంటానికి ఏమొచ్చింది నీకు? ఆయన పెట్టిన భిక్ష కోసమే కదా ఈ రోజు నువ్వు ఎంత కొట్లాడుతున్నావు. 99% లేదు. నాకు తెలిసి మాలలో 1-2% నాకు అండగున్నట్టు ఉన్నారు. ఉదాహరణకు ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ఎందుకో తెలిసి రాలేదు, కానీ ఒక రమేష్ అనే తమ్ముడు వచ్చిండు ప్రకాశం జిల్లాలో. నాకు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెట్టక ముందు నుంచి నాకు పరిచయం. ఒక రమేష్, మాలల నుంచి రమేష్ అని ఒక యువకుడు సపోర్ట్ చేస్తున్నాడట మందకృష్ణకి. కానీ మాదిగల నుంచి ఎలాంటి మేధావులు వద్దంటున్నారు చూడండి, ఎలాంటి మేధావులు వ్యతిరేకిస్తున్నారు మందకృష్ణని.
దేశాన్ని ప్రభావితం చేయగలిగిన మేధావులేమో వద్దంటారు. ఎవరో కుర్రోడు, ఒక అమాయకుడు, జ్ఞానం పూర్తిగా తెలియనోడు అతను సపోర్ట్ చేస్తున్నట్టు అదంట మందకృష్ణ ఉన్న సపోర్టు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఎంతమంది సపోర్ట్ ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకా కేంద్ర నాయకులు చాలామంది ఉన్నారు. వీళ్ళెవరు మాలలు కాదండి, అందరూ మాదిగలు. మాదిగల అభ్యున్నతి కోరేవాళ్ళు. ఏదైతే బాగుంటుందో, ఏదైతే మాదిగలకి న్యాయం జరుగుతుంది, మాదిగలు ఎలాగ అభివృద్ధి చెందుతారని అహర్నిశలో ఆలోచించేవాళ్ళు. పైగా అందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవాళ్ళు. మందకృష్ణలాగా నాలాగా 10th క్లాస్ బ్యాచ్ కాదు, మేధావులు వాళ్ళు. ఇక్కడ ఉన్నాడు మాల అతనిది, అతను మాల చేతి ఎత్తుతున్నాడు. ఖరాఖండిగా వర్గీకరణ అనుకూలంగానే మాట్లాడతాడు. ఖరాఖండిగా వర్గీకరణ ఉద్యమంలోనే పాల్గొంటాడు. ఖరాఖండిగా వర్గీకరణ జరగాలంటే కొంత గొడవలు పడతాడు. ఎందుకని మీరు అడ్డం పడుతున్నారు, ఎందుకని మీరు అడ్డం పడుతున్నారు, ఇది తప్పు అని చెప్పి ఖరాఖండిగా ఓకే విషయం ఖరాఖండిగా నాకు 30 ఏళ్ళ పరిచయం చెప్తున్నాను నేను. ఖరాఖండిగా వర్గీకరణ ఇప్పుడు ఇందాక మాలలు అందరూ మనువాదులు అన్నాడు కదా, అక్కడ ఏమన్నా మాలలు మేధావులు లేకపోతే ఇంకోటి అనలేదండి. మాలలు అందరినీ అన్నాడు అతను. అందరం మేము మనువాదులు అంటండి. ఎంత ఎలా మారిపోయాడు మందకృష్ణ. వాళ్ళకు ప్రాధాన్యత అదండి పలుకుబడి కానీ ఇతర ఒక నాయకుడు ఎక్స్పోజ్ అని గుర్తింపు లేదు. కానీ కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు జే పార్టీలో పనిచేస్తున్న ఒక లోక్నాథ్ అనే తమ్ముడు ఉన్నాడు. అతను కూడా మాలే. అతను మాలతోనే మాట్లాడతాడు వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి. కానీ ఆయన రాష్ట్రానికి మొత్తం తెలిసిన నాయకుడుగా కనిపించాడు జే పార్టీలో పనిచేస్తున్న తమ్ముడు. అదే సమయంలో ధర్మరాజు అని ఇప్పుడు మందకృష్ణ దగ్గర ప్రెస్ మీట్ ఉంది, ప్రెస్ ఉంది, మీడియా మైక్ ఉంది. అతను చెప్పేది ఏంటి, ఎక్కడో ఒక సాధారణ వ్యక్తి రాము, ఇంకొక ఎక్కడో లోక్నాథ్, ఇలాగ ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పి ప్రెస్ ద్వారా అది వాయిస్ బయటికి వెళ్ళినప్పుడు వినే ప్రజలకి, సాధారణ సమాజానికి ఏమనిపిస్తుంది అంటే, అరే మాలలు కూడా సపోర్ట్ చేస్తున్నారట మందకృష్ణకి. ఇప్పుడు నాలాంటి వాడు వచ్చి మందకృష్ణ వ్యతిరేకించే వాళ్ళు మందకృష్ణ గారి జాతిలోనే అత్యంత మేధావులు ఉన్నారు అనేది నేను చెప్తే ఇప్పుడు వింటుంది కదా సమాజం. ఇప్పుడు చూద్దాం మందకృష్ణ సమాజం ఎవరికి సపోర్ట్ చేస్తుందో. నాగర్ కర్నూలులో ఉన్నాడు ఒక తమ్ముడు. ఆ ధర్మరాజు వర్గీకరణ జరగాలని ఢిల్లీ వచ్చి ధర్నా చేసిండు. వర్గీకరణ వ్యతిరేకంగా మాలమహనుడు ధర్నా చేస్తుంటే అదే మాలను వచ్చిన ధర్మరాజు అనే తమ్ముడు కూడా, ఒక సోదరుడు కూడా నాగర్ కర్నూలు వచ్చి ఒక 100 మంది మాలను తీసుకొచ్చి ధర్నా చేశాడు. కానీ నీకు ఒకవేళ ఇలాగే చెప్పాలనుకుంటే మందకృష్ణ మా గ్రూపుల్లో, మాసాన్ గ్రూపుల్లో నా మాదిక తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు నిన్ను తిట్లు నువ్వు వింటే చెవుల్లో రక్తం వచ్చేది. నేను వినిపిస్తాను, టైం వస్తుంది. అది కూడా మందకృష్ణ అనే వ్యక్తి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, ఈ వర్గాల్లోకి, దళిత వర్గాల్లోకి అంబేద్కర్ గారిని దూరం చేసి ఎవరిని దగ్గర చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. రాజకీయంగా ఆయనకి ఏ ప్రలోభాలు ఉన్నాయి, రాజకీయ ప్రలోభాల కోసం ఈ రోజున దళితుల్లో ఉన్న క్రిస్టియన్స్ అని, అంబేద్కరిస్టులని, అంబేద్కర్ గారని 99% మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనవాదులుగా తయారైన అంబేద్కర్ వాదులు అన్నది వదిలిపెట్టేశారు. మాలలో ఇక్కడ 99% మాలల్లో ఎదిగిన నాయకులు అనేది ఇక్కడ అన్నాడు. కానీ స్టార్టింగ్ అతను అన్నమాట, అతని మనసులో మాట ఏంటంటే మాలలందరూ మనవాదులే. మీకు మళ్ళీ వినిపిస్తాను. ఇంకా వర్గీకరణ వ్యతిరేకించి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇక మానుకోవాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. అయితే నేను మాత్రం ఒక సూటిగా చెప్తున్నాను, మాలల్లో అంబేద్కరిస్టులు లేరు, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. దయచేసి ఇది నాట్ లైక్ అది కేవలం అంబేద్కర్ పేరు వాళ్ళకి జపం చెప్పుకోవడానికే. మాలల్లో అంబేద్కరిస్టులు లేరు, మాలల్లో అంబేద్కరిస్టులు లేరు, మనవాదులు పెరిగారు, అంబేద్కర్ గారిని జపం చేస్తారు మాలలు. మరి ఏం చెప్తారో దీనికి సమాధానం? ఎప్పుడన్నా మేము ఏ మాదిగలను ఇలా టార్గెట్ చేసామారా? ఎవరినన్నా సరే ఒక్క మాట అన్నవా, అన్న తమ్ముడు అనుకోవడమే తప్ప. అరే మీ నాయకుడు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నప్పుడు ఏంటన్నా అలా మనం కలిసి ఉన్నాం కదా, వాళ్ళు అలా మాట్లాడడం ఏంటని ఇప్పుడు నన్ను ఎవడైతే ఫోన్లు చేసి బూతులు తిడుతున్నాడో ఒక మాట ఆయన అడగలేదా? అతన్ని అడగలేరా? అతను డైరెక్ట్గా పబ్లిక్గా రోడ్ ఎక్కేసి మమ్మల్ని తిట్టేస్తా ఉంటే నోరు మూసుకుని పోతే మేము మంచోళ్ళమా? నోరు మూసుకుని పోతే మాకు సపోర్ట్ ఎందుకురా సపోర్టు? ఇప్పుడు మీరు మందకృష్ణ గారిని అనుసరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మాలలు మాకు వద్దనుకున్నారు అనుకో, ఊరు మీరు మాకు వద్దురా, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు అంత దూరం. నేను రెస్పెక్ట్ ఇస్తాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తే, నువ్వు నన్ను తిడితే నేను కూడా తిడతాను. నేను కావాలనుకుంటున్నాను, కానీ నువ్వు నన్ను వద్దనుకున్నావు అనుకో, నువ్వు నాకు వద్దురా, వద్దే వద్దు. అప్పభావ నాటకాలు మా దగ్గర ఉండవు, నా దగ్గర అసలు ఉండవు. అప్పభావ నాటకాలే ఉండవు, ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్. అంబేద్కర్ గారు మనకి ఎస్సీ అని పేరు పెట్టారు, షెడ్యూల్ కులం. ఆ షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న మొత్తం అందరూ జనం అందరూ అన్నదమ్ములని భావిస్తాను. నువ్వు భావించబోతే నీ కర్మ, నువ్వు భావించబోతే నేను భావించను. మాలలో గొప్పలు చెప్పుకుని మేధావులు రోజు టీవీలో చర్చలు పోతారు చూడు, మేమే విప్లవకారులకు ప్రధాన సానుభూతి పడడం, అసలు విప్లవకారులు కూడా మేమే సలహాలు ఇస్తున్నాం, అంత గొప్పగా మేము మేధావులు ఎదిగామని చెప్పుకొని టీవీల ముందు కనిపించే వాళ్ళందరూ చనిపోయిన గద్దర్ గారిని అంటేటండి. చనిపోయిన వాళ్ళకి మనం గౌరవిస్తాం మినిమం. ఇతను అంబేద్కర్ గారికి గౌరవం ఉన్నాడు, అలాంటి వాడు గద్దర్ గారు గౌరవిస్తారని మనం ఎందుకు? గద్దర్ గారు మళ్ళీ ఇతన్ని వర్గీకరణకి ఆయన సానుకూలంగా ఉంటాడట. అయినా కూడా ఆయన చనిపోయిన తర్వాత నాటకాలు ఆడేవాడు, అలా వాడేవాడు అని చెప్పేసి కించపరుస్తూ మాట్లాడు. అంబేద్కరిస్టులు కాదు, విప్లవోద్యమం సానుభూతులు కూడా కాదు, దేశభక్తులు కూడా కాదు, కేవలం దేశభక్తులు కాదు అంటే దాని అర్థం ఏంటి? దేశద్రోహులనే కదా. అంటే దేశద్రోహులు అంటే ఎక్కడైతే తిరగొడతారేమో అని. దేశభక్తులే కాదటండి మాలలు. మహర్ రేంజ్మెంట్ అని ఉందట మందకృష్ణ, నీకు తెలిసే ఉంటుంది. చరిత్రలో కూడా మహాసైన్యం పోరాటం నీకు తెలిసే ఉంటుంది. కాకతీయుల దగ్గర అలాగే మాలకన్నమినుడి అని పేరు, వీళ్ళందరూ వాళ్ళు నమ్ముకున్న రాజుల కోసం ప్రాణాలు తెగించి పోరాడినోళ్ళయ్యా. మాదిగల్లో కూడా అలాంటి వీరులు ఎంతోమంది ఉన్నారు. మేము గర్వంగా చెప్పుకుంటాం మాదిగల్లో ఉన్న వీరులను కూడా.
కానీ ఇదేం పోయేకాలమే మందకృష్ణ. మాలలు దేశభక్తులుగా, దేశద్రోహులా? ఈ దేశంలోనే ఏమైనా దోచుకుని మేము ఏమైనా పారిపోయామే వేరే దేశాలు? లేకపోతే ఈ దేశంలో ఉన్న బ్యాంకులను లూటీ చేసాను పారిపోయామా? ఈ దేశంలో ఉన్న వనరులను ఏమైనా దోచుకున్నావా? అరే ఇప్పటికి ఇంకా 199 మంది మాలలో తమ కష్టాన్ని చెమటోడ్చి బతుకుతున్నారు మందకృష్ణ. సాటి కులం మీద ఇలాగ ఏడడానికి నీకు అసలు మనసు ఎలా ఒప్పుతుందా? నాకు అర్థం కాదు. ఇంత ఘోరంగా, ఎంత దారుణమైన విషయం చెప్తున్నావు నువ్వు. ఇక చూస్తూ ఊరుకునే పని లేదండి. ఇది ఒకవేళ అనుకోవచ్చు చాలా మంది, ఇది పార్టీలకు సంబంధించిన విషయం కదా అంటున్నారు. మీరే అన్నారు కదా అన్నదమ్ముల మధ్య జరుగుతున్న ఆస్తి పంపకాలు. ఇది అన్నదమ్ముల మధ్య జరుగుతున్న గొడవ. ఇది ఏ పార్టీకి సంబంధం లే. అంబేద్కర్ గారినే ఆ మందకృష్ణ గౌరవించలేదు, నేను మందకృష్ణ గౌరవించట్లేదు, అంతే. మనవాదులు మాలల్లో ఎదిగిన రాజకీయ నేతలందరూ మనవాదులే, మాలల్లో ఎదిగిన మేధావులందరూ మనవాదులే. వాళ్ళు మనవాదులుగా తయారైంది అంతే. వాళ్ళు అంబేద్కరిస్టులు కావాలి. వాళ్ళు సమానత్వాన్ని కోరుకోవట్లేదు, అసమానత తొలగాలని వాళ్ళు అనుకోవట్లేదు. మాలల్లో ఎదిగిన మేధావులు మీరు ఎవరైనా పేరు చెప్పండి, 10 మంది పేరు చెప్పండి. వాళ్ళు దళిత సంఘాల పేరుతో, ఉమ్మడి దళిత సంఘాలు లీడ్ చేసిన, విప్లవోద్యమం పేరుతో పెద్ద నాటకాలు ఆడినా, విప్లవోద్యమం పేరుతో పెద్ద నాటకాలు ఆడినా, రాజకీయ నాయకుల పేరుతో పెద్ద లీడర్లు ఎదిగిన, మేధావులన్న పేరుతో చర్చలకు వచ్చిన వాళ్ళందరూ మనవాదులే. మాలలో వచ్చిన వాళ్ళందరూ అంబేద్కరిస్టులు కాదు, దళితుల మధ్యలో అసమానత తొలగాలని అనుకునేటోళ్ళు కాదు, మనవాదు. నిజంగా చెప్పాలంటే నువ్వు అంబేద్కరిస్టువా మందకృష్ణ? ఇందాక అడిగిన ప్రశ్న. నీ బతుకులో నువ్వు ఎప్పుడన్నా ఒకసారి జై భీమ్ అని చెప్తే నేను వినాలని. అంబేద్కర్ గారి గురించి నువ్వు మంచిగా మాట్లాడిన మాటలు, ఆయన కోసం ఇచ్చిన ప్రసంగాలు, ఆయన విగ్రహావిష్కరణలు ఏమనంటే నేను చూడాలని. నువ్వు అంబేద్కరిస్టువా? నువ్వు అనుకునేటోళ్ళు కాదు, మనవాదు. నిజంగా చెప్పాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నప్పుడు అగ్రకులాలు అంబేద్కర్ వ్యతిరేకించినాయి ఆనాడు. కానీ మళ్ళీ అగ్రకులాల సమాజం మళ్ళీ ఆలోచించింది. నిజమే కదా, వేల సంవత్సరాలుగా మనమే వాళ్ళని అణచేసాం కదా, వేల సంవత్సరాలుగా వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టాం కదా. అంబేద్కర్ కోరుకున్న దాంట్లో ఇప్పుడు అవకాశాలు కావాలని కదా, అవకాశాలు కావాలని పోవటాన్ని ఇప్పుడైనా మనం అంగీకరించబోతే సమాజాన్ని ఎట్లా ఒకటిగా నిలబెడతామని చెప్పి అంబేద్కర్ కాలంలో అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు మళ్ళీ అంబేద్కర్ను కోరుకున్న డిమాండ్ అనుసరించారు, న్యాయం అన్నారు, ఆమోదించారు. అసలు అగ్రకులాలు రిజర్వేషన్ వ్యతిరేకించే రోజుల నుంచి రిజర్వేషన్ సక్రమంగా ఈ దేశంలో అమలు జరిగే పరిస్థితి వచ్చిందంటే ఎవరి మద్దతు ఉన్నట్టు? వాళ్ళ మద్దతు ఉన్నట్టుగా, వాళ్ళ సహకారం ఉన్నట్టే కదా. అంటే అంబేద్కర్ కాలంలో అగ్రకులాలన్నా మానవతావాదులుగా స్పందించారు, కానీ నా కాలం వచ్చేటప్పటికి మాలలే మానవతావాదులుగా లేకుండా పోయిండు. మాలల్ని వేరే వాళ్ళు చూసే చిన్న చూపు కన్నా, వేరే వాళ్ళు చూపించే అన్టచబిలిటీ కన్నా మందకృష్ణ చూపించేది ఎక్కువ ఉంది. అగ్రకులాలన్నా యాక్సెప్ట్ చేశారు, అగ్రకులాలు మీకన్నా చాలా గొప్ప మోకని చెప్తున్నా అదే మందకృష్ణ. నీలాగే మేము కూడా మాట్లాడాలి అనుకుంటే ఆ రోజున కారంచేడులో జరిగిన దాడి ఇప్పటికి ఇంకా మానని గాయంగా అందరి మనసులో ఉంటుంది. చుండూరులో జరిగిన దాడి ఆరని గాయంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఒక కులాలని ఆ కులం ఈ కులం అని చెప్పట్లే, అక్కడ అగ్రకులాల్లోని 3 కులాలు దాడి చేశారు. దాడికి గురైంది మాదిగ సోదరులు. అక్కడ వాళ్ళు ఏమీ చేయకుండా చంపేశారా అగ్రకులాలు? వాళ్ళని వీళ్ళు ఎంత మానసికంగా క్షోభింపజేసి, ఎంత వీళ్ళు వాళ్ళకి మెంటర్ ఆచరిస్తే వాళ్ళు చంపారు మందకృష్ణ అని అప్పుడున్న ఎవరైనా మాలలు అంటే నీకు ఎలా ఉంటుంది మందకృష్ణ? ఎందుకంటే అప్పుడు అగ్రకులాలకి కరెక్ట్ చూడండి, మాలలో ఎంత న్యాయంగా మాట్లాడు. ఊరికి ఎందుకు చంపుతాం? వాడు ఎలా అన్నాడు, మా మీద తిరగబడ్డాడు, లేదా మా పిల్లని ఇలా ఏడిపించాడు, లేదా మా పిల్లని ప్రేమించాడని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ మా కాళ్ళ ముందు కాపురం చేస్తున్నాడు. అలాంటి వాడు మేము ఎలా వదులుతాం? మరి అక్కడ తప్పు చేయబట్టే కదా మేము చంపాం. అక్కడ అగ్రకులాల వైపు కూడా మరి అక్కడ న్యాయం ఉన్నట్టు ఉంటుంది మందకృష్ణ. నువ్వు ఇది కరెక్ట్గా నువ్వు ఇలాగే మాట్లాడితే మరి అప్పుడున్న మాలలు అలా మాట్లాడుంటే, అప్పుడున్న మాలలు అగ్రకులాల సైడ్ తీసుకుని ఎస్ మీ పిల్లల్ని అలాగన్నారండి అందుకే బాగా చంపాలండి, లేదా మీరు చంపారు కదా మేము సపోర్ట్ చేస్తానండి అని నీలాంటి తెలివితేటలు అప్పుడున్న మాలల్లో కనుక ఉండుంటే ఈ రోజున చాలా పార్టీల్లో చాలా పెద్ద పెద్ద స్థానాల్లో ఉంది ఆ మాల నాయకులందరూ. ఇవాళ బొజ్జతారం గారు కానీ, కత్తి పద్మారావు గారు కానీ కనీసం ఏ రాజకీయ ఇది లేకుండా ఎన్నో చిత్రహింసలు అనుభవించి వాళ్ళు అలా తట్టుకుని నిలబడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు. కానీ నీలాగే భావించుంటే వాళ్ళు చాలా పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోతారు. మందకృష్ణ అగ్ర కులాల కన్నా కూడా మాలలో నీకు అడ్డుపడుతున్నారా? అయినా ఇప్పుడు అగ్రకులాలు ఎవరు అడ్డుపడట్లే. అగ్రకులాలు అందరూ కరెక్టే, రిజర్వేషన్లు ఈ క్రమంలో ఉన్నాయి, ఓకే, ఎవరో ఒకరిద్దరు ఉంటారు, అందులో ఉంటారు ఇందులో ఉంటారు. అయితే మాలలకు తెలియని విషయం ఏంటంటే ఈ మందకృష్ణలో ఉన్న ఈ తెలివితేటలు మాలలకు తెలియవండి. మందకృష్ణ జాతి కులంలో చంపితే అరే మా ఎస్సీలు చంపారని చెప్పి అగ్రవర్ణాల మీద తిరగబడిపోయారు. కానీ మందకృష్ణ చూసారు ఎంత తెలివిగా ఉన్నాడు. అలా తిరగబడితే వీళ్ళ పిల్లలు చంపారని మాలలు తిరగబడితే మాలలు చూసారు మేము ఎలా తిరగబడుతున్నారు, వాళ్ళు దొంగ ఏదవులు అంటే వాళ్ళు నేను ఎప్పుడు మీకు అనుకూలంగా ఉంటానండి అనే ఈ తెలివితేటలు ఆ రోజు మాలల దగ్గర ఉండుంటే ఈరోజు మాలల పరిస్థితి ఇలా ఉండపోను. మందకృష్ణ ఎన్ని తెలివితేటలు దగ్గర ఉన్నాయి. మాలలు ముక్కుసూటుగా వెళ్ళిపోవడం ఒకటే తెలుసు మందకృష్ణలకి, ఎవరినైనా నమ్మితాల కోసం ప్రాణం ఇచ్చేయడం తెలుసు. కానీ నీలా ఇన్ని కన్నింగ్ తెలివితేటలు లేవు మాలల దగ్గర. ఆ కన్నింగ్ తెలివితేటలతోటే నిజంగా నువ్వు ఇన్ని లక్షల మంది, దాదాపు 1 కోటి మంది మాలలను నువ్వు దొంగలుగా చిత్రీకరించగలిగావు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఇతర కులాల మధ్య, ఈ సమాజం మధ్య. జరిగిన నాయకులు మేధావులే మనవాదులుగా తయారైన, కానీ మనవాదులతోటి అంబేద్కర్ వాదులు ఎప్పుడు రాజీ పడలేరు కదా.
కాబట్టి ఒకనాడు అగ్రకులాల్లోనే ఎవరు మందకృష్ణ అంబేద్కర్ వాది ఇక్కడ? వాళ్ళందరూ మనువాదులు. నువ్వు కొంపతీసి నువ్వు కానీ అంబేద్కర్ ఇష్టవా? నువ్వు పొరపాటును కూడా నువ్వు అంబేద్కర్ని గారు అంటలేదు. అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నావు నీ సొంత స్నేహితుల్లాగా, లేదా మీ చుట్టంలా, మీ బంధువులాగా. కనీసం మాటలో కూడా గౌరవించలేని నువ్వు అంబేద్కర్ వాదివా? అంబేద్కర్ ఆశయాల కోసం ప్రాణాలు ఇచ్చే మాలలు మనువాదులా? ఇంత దారుణంగా ఇలా రెండు నాలుగులతో ఎలా మాట్లాడగలుగుతున్నావు మందకృష్ణ నువ్వు? మనువాదులు ఉన్నారని ప్రచారం జరిగింది కదా, కానీ ఇప్పుడు మాలలోనే మనువాదులు ఉన్నారు. ఒకనాడు అగ్రకులాల్లోనే మనువాదులు ఉన్నారని మాట్లాడుకునే వాళ్ళం కదా, మాలలోనే మనువాదులు ఎక్కువ మంది ఉన్నారు. 1-2% ఉంటే వాళ్ళని గౌరవించుకుంటా, వాళ్ళని అనుసరిస్తా, వాళ్ళని కలుపుకెళ్ళిపోతా. సేమ్ టైం నా సామాన్య మాల ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అవమానాలు జరిగినా వాళ్ళ నా సోదరులుగా భావించుకుంటా, ఇప్పుడే కాదు ఎప్పుడైనా వాళ్ళకి అండగా నిలబడతా. ఎప్పుడు నిలబడ్డావు మందకృష్ణ నువ్వు? మేము నిన్నగాక మొన్న వచ్చిన కుర్రోళ్ళు, నీతో వయసులో పోల్చుకుంటే చాలా చిన్నవాళ్ళు. ఇక్కడ డాక్టర్ సుధాకర్ గారి మీద జరిగినప్పుడు మాదిక సోదరుడి మీద మేము వెళ్ళాం, మేము పోరాటం చేసాం, కేసులు పెట్టించుకున్నాం. ఇక్కడ జరుగుతున్న సంఘటనలు మేము వెళ్ళాం, కానీ అక్కడ రోహిత్ వేములని నిర్దాక్షిణ్యంగా ప్రాణం తీసుకునేలా చేసినప్పుడు నువ్వు అక్కడ లేవే. లేదా ప్రణయం చంపినప్పుడు మరి మాకు అక్కడ నువ్వు అక్కడికి వెళ్ళినట్టు కానీ కనిపించినట్టు కానీ ఎక్కడా లేదు. నువ్వు ఏ మాలల కోసం నువ్వు నిలబడ్డావు మందకృష్ణ? మాలల్ని నువ్వు దోషులుగా, మాలల్ని దొంగలుగా, దోపిడీదారులుగా చూపించే నువ్వు మాలల కోసం పోరాడతానని చెప్పడం. ఇప్పుడు ఎవరైతే నన్ను అడిగారో ఆ రోజున పూర్తి వీడియో మాట్లాడాను, పూర్తి వీడియో మాలలందరినీ అనలేదు, మాలలు మరి ఎవరిని అంటాడు? ఇప్పుడు మాలల ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఎందుకు మాలలు ఇంటెన్షనల్గా టార్గెట్ చేస్తున్నాడు? ఎందుకు అంబేద్కర్ గారిని ఇంటెన్షనల్గా టార్గెట్ చేస్తున్నాడు? ఎందుకు ఎస్సీల్లో ఉన్న క్రిస్టియన్స్ని, మాదిగల్ని, మాలల్ని కూడా ఎందుకు ఇంటెన్షనల్గా టార్గెట్ చేస్తున్నాడు? ఆలోచించండి. ఈ రోజున మందకృష్ణ అనుచరులు అంటున్న వాళ్ళు మీరు ఆలోచించండి. ఒకవేళ నువ్వు క్రిస్టియన్ అయితే నీ నాశనం కోరుకుంటాడు మందకృష్ణ. నువ్వు అంబేద్కర్ గారిని నువ్వు ఆరాధిస్తుంటే, నువ్వు అభిమానిస్తూ ఉంటే నీ నాశనం కోరుకుంటాడు మందకృష్ణ.